చేపలు బొజ్జి చేపలండి. టమాటా గ్రేవీ కర్రీ అయితే చేసి చూపిస్తానండి మీకు ఈరోజు. జీడిపప్పులు, అల్లము, వెల్లుల్లి, టమాటా, ఆనియన్స్, గసగసాలు, ధనియాలు, లవంగా, దాల్చిన చెక్క, స్టార్ అనాస, మరాఠీ మొగ్గ మొత్తం అండి తీసుకొని జీడిపప్పుల్ని, అల్లము, వెల్లుల్లి, ఎన్ని స్పైసెస్, ఆనియన్స్ వేసి మెత్తని పేస్ట్ లా పట్టేసుకోవాలండి. పెద్ద నిమ్మకాయ సైజు కంటే కొంచెం ఎక్కువ ఉంటుందండి చింతపండు. గుజ్జులా తీసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు వేసుకోవాలండి, మిరపకాయలు వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు బాగా వేగే కదండి. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా మసాలా ప్రిపేర్ చేసుకోమని, ఆ మసాలా వేసుకుంటున్నానండి. బాగా మగ్గాలండి పేస్ట్. మసాలా పేస్ట్ అయితే బాగా మగ్గిందండి. టమాటాలు వేసుకుందాం, మూత పెట్టుకుని మగ్గబెట్టుకుందామండి. సాల్ట్ వేసుకుందామండి. బాగా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని టమాటా సాఫ్ట్ గా మగ్గిపోవాలండి. టమాటా అయితే సాఫ్ట్ గా మగ్గిందండి. కారం వేసుకుందామండి. కారం కూడా బాగా మగ్గిపోవాలండి. బాగా మగ్గిపోయిందండి మసాలా టమాటా అంతా. ఇప్పుడు చేపలు వేసుకుందాం. ఒకసారి కలుపుకోవాలండి గరిటతో. తర్వాత మళ్ళీ గరిట పెట్టకూడదు, కాసేపు మగ్గాలి ఈ మసాలాలో. చేపలు కూడా బాగా మగ్గిపోయండి. చింతపండు చూపించాను కదండి గ్రేవీ కోసం కొంచెం తీసుకున్నాను. మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మంచిగా మరిగించుకోండి. కొత్తిమీర వేసుకుందామండి. నా కొత్త ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.